హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 008 టెక్నాలజియా. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్లో మనం లిస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా. సో ఈ లిస్ట్ టాపిక్ సంబంధించి వాట్ ఈజ్ ఎ లిస్ట్, క్రియేటింగ్ ఎ లిస్ట్, లిస్ట్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్, లిస్ట్ ఆపరేషన్స్. సో ఈ వీడియో సెషన్లో ఇక్కడ చెప్పుకున్న ఫోర్ టాపిక్స్ గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుంటున్నాం. ఓకేనా. సో ఇది కాకుండా మనకు ఇంకా 3-4 వీడియోస్ దీనిపైన లిస్ట్ పైన డీటెయిల్డ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా కొంచెం ఫోకస్ చేసి మీరు విన్నారనుకుంటే డీటెయిల్డ్గా లిస్ట్ పైన మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో కంటెంట్లోకి వెళ్దాం. లిస్ట్ అనేది ఒక డేటా టైప్. సో జనరల్గా మనం లిస్ట్ గురించి మాట్లాడుకుంటే ఓకేనా, జనరల్గా మనం కిరాణా స్టోర్కి వెళ్తాం, లేదంటే మార్కెట్కి వెళ్తాం. ఓకేనా. సో అక్కడ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకోవాలి, సో జనరల్గా ఒక చిట్టా అనేది రాసుకుంటాం కదా. ఓకేనా. చిట్టా పద్దు లాంటిదే కదా. సో ఇక్కడ కూడా మనం పైథాన్లో సో అంటే మనం సాధారణంగా ఈ చిట్టా పద్దు రాసుకునేటప్పుడు అంటే ఏ ఐటమ్స్ కొనాలి అంటే ఒకే ఐటమ్ ఒక తరహాన. సో మెడికల్ రిలవెంట్ కావచ్చు, వెజిటబుల్ రిలవెంట్ కావచ్చు, లేదంటే స్కూల్ పిల్లలకు సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ కావచ్చు. సో రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ అనేది చేసుకుంటాం. సో వెళ్ళే ముందు ఏమేం కావాలో సేమ్ ఇలాగే పైథాన్లో కూడా మనకు చాలా డేటా టైప్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఆల్రెడీ మనం మ్యాక్సిమం కవర్ చేసుకున్నాం. సో ఇందులో ఇన్ డీటెయిల్గా మనం లిస్ట్ గురించి వచ్చేటప్పటికి ఈ లిస్ట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఐటమ్స్ చాలా ఉంటాయి. సో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రకానికి సంబంధించింది. సో రకరకాల డిఫరెంట్ డేటా టైప్స్ మనం ఇక్కడ లిస్ట్ డేటా టైప్లో స్టోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సేమ్ ఈ లిస్ట్ గురించి కంటెంట్లో ఏముందో 1 by 1 చూద్దాం. ఓకేనా. ఏ లిస్ట్ ఇన్ ఏ పైథాన్ ఈజ్ అన్ ఆర్డర్డ్ సీక్వెన్స్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే. సో ఈ లిస్ట్ అనేది ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటున్నాడు. సో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ గుర్తుపెట్టుకోండి, అది కూడా ఒక సీక్వెన్స్ ఒక ఆర్డర్లో ఉంటుంది. సో మనం ఏ ఆర్డర్లో అయితే ఐటమ్స్ని కలెక్ట్ చేసుకుంటామో రేపు మనం అవసరమైనప్పుడు ఈ లిస్ట్ని డిస్ప్లే చేసేటప్పుడు కూడా అదే ఆర్డర్ అదే సీక్వెన్స్లోనే మనకు డిస్ప్లే వస్తుంది. ఓకేనా. దాని అర్థం అది. దీస్ ఐటమ్స్ కెన్ బి డిఫరెంట్ డేటా టైప్స్ సచ్ యాజ్ ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్, టపుల్ ఆర్ ఈవెన్ అనదర్ లిస్ట్. ఎలిమెంట్స్ ఆర్ సపరేటెడ్ బై కామా. గుర్తుపెట్టుకోండి, ఈ ఐటమ్స్ ఏవైతే మనం స్టోర్ చేసుకుంటామో ఈ ఐటమ్స్ అనేది డిఫరెంట్ డేటా టైప్స్కి సంబంధించి మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఇంటిజర్ టైప్స్ స్టోర్ చేయొచ్చు అంటే నెంబర్సు, అలాగే ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఫ్లోటింగ్ నెంబర్సు. ఓకేనా. అలాగే స్ట్రింగ్స్. ఓకేనా. అలాగే టపుల్స్, అలాగే సెట్. అలాగే ఈ లిస్టులో మరో లిస్ట్ని కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. దీన్నే నెస్టింగ్ అంటారు. సో నెస్టెడ్ లిస్ట్ని కూడా మనం స్టోర్ చేయొచ్చు. సో ఈ ప్రతి ఐటమ్ అనేది ఒక్కొక్క ఐటమ్కి ఇంకొక ఐటమ్కి మధ్యలో మనకు కామా అనేది మనం ప్లేస్ చేస్తాం. ఓకేనా. కామా ఉందంటే అది ఒక ఐటమ్ అనేసి. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. సో మల్టిపుల్ ఐటమ్స్ ఉండేటప్పుడు మనం మల్టీ కామాస్ యూజ్ చేసుకొని డిఫరెంట్ ఐటమ్స్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఓకేనా. లిస్ట్ ఆర్ మ్యూటబుల్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. సో ఈ లిస్ట్ అనేటివి మ్యూటబుల్ టైప్స్ కిందకి వస్తుంది. అంటే మ్యూటబుల్ టైప్స్లో ఉన్న డేటా టైప్స్ ఏవైతే ఉంటాయో అన్నిటికీ కూడా మనకు చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలా మనం చేంజ్ చేసిన తర్వాత వాటి యొక్క ఎగ్జిస్టింగ్ ఐడి అనేది చేంజ్ కాదు. సో అది రిమైన్స్ స్టేబుల్ అనమాట. ఓకేనా. ఇట్ అలోస్ డూప్లికేట్ వాల్యూస్. సో లిస్ట్ అనేది మనకు రిపీటెడ్గా మల్టిపుల్ ఐటమ్స్ని రిపీటెడ్గా మనం యూజ్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా. వాటిని అలో చేస్తుంది అనమాట ఈ పైథాన్ అనేది. ఓకేనా. లిస్ట్లో డిఫరెంట్ ఐటమ్స్ అంటే రిపీటెడ్గా సేమ్ డేటా టైపు మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ లిస్ట్ రిప్రజెంటెడ్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. సో లిస్ట్ని మనం జనరల్గా స్క్వేర్ బ్రాకెట్లోనే రిప్రజెంట్ చేయాలి. ఓకేనా. సో మనకు సింటాక్స్ అనేది ఉంటుంది. ఆ సింటాక్స్లో మనకు లిస్ట్ అంటేనే స్క్వేర్ బ్రాకెట్లో ఉంటేనే అది లిస్ట్ అంటారు. ఓకేనా. నార్మల్ పెరెంథసిస్లో ఉంటే టపుల్, అలాగే కర్లీ బ్రేసెస్లో ఉంటే సెట్. సో ఇవన్నీ డేటా టైప్స్ మీకు అర్లీ వీడియోస్లో మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే లిస్ట్ 1 = 20 హై 100.10. సో అనదర్ నెస్టెడ్ లిస్ట్ 1, hello. తర్వాత ఒక టపుల్
156 500 అలాగే ఒక సెట్ 25 హై ఓకేనా. సో ఇవన్నీ కూడా ఒక లిస్ట్లో మనం స్టోర్ చేసామన్నమాట. సో ఇలా లిస్ట్ని మనం ఓకేనా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి ఐటమ్ ఇక్కడ చూడండి 20 ఒక ఐటమ్, హాయ్ అనే స్ట్రింగ్ ఇది కూడా ఒక ఐటమ్, అలాగే ఫ్లోటింగ్ నెంబర్ ఇక్కడ ఈ నెంబర్ కూడా ఒక ఐటమ్, అలాగే ఈ ఎంటైర్ నెస్టెడ్ లిస్ట్ ఇన్సైడ్ ఉన్న ఈ చిన్న లిస్ట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక ఐటమ్ ఈ మెయిన్ లిస్ట్కి ఓకేనా. అలాగే ఇక్కడ టపుల్, ఈ టపుల్లో 3 ఐటమ్స్ ఉంటాయి, ఇదంతా ఒక టపుల్. సో ఈ ఒక టపుల్ అనేది ఈ లిస్ట్కి ఒక ఐటమ్తో ఈక్వల్ ఓకేనా. సో ఇలా మనం డిఫరెంట్ డేటా టైప్స్ని స్టోర్ చేయొచ్చు. తర్వాత ఈ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలా ఓకేనా. సో జనరల్గా ఎంటీ లిస్ట్ మీకు ఎవరైనా క్రియేట్ చేయమని క్వశ్చన్ ఇస్తే జస్ట్ వేరియబుల్ నేమ్ ఇస్తూ జస్ట్ ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వండి, ఈ మధ్యలో ఏమి ఇవ్వద్దండి, జస్ట్ దీన్నే ఎంటీ లిస్ట్ అంటారు ఓకేనా. లిస్ట్ విత్ ఎలిమెంట్స్, సో లిస్ట్ విత్ ఎలిమెంట్స్ మనకు కావాలనుకుంటే సో వితిన్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఓకేనా మనకు కావాల్సిన ఐటమ్స్ మనం ఇలా స్టోర్ చేసుకుంటాం. సో మనకి ఏ నెంబర్స్ ఏ వాల్యూస్ ఏ డేటా టైప్స్ కావాలనుకుంటే ఆ డేటా టైప్స్ మనం ఇలా స్టోర్ చేయొచ్చు. అలాగే నెస్టెడ్ లిస్ట్, సో మనం నెస్టెడ్ లిస్ట్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఒక మెయిన్ లిస్ట్, ఆ మెయిన్ లిస్ట్లో మళ్ళీ మీకు సబ్ లిస్టులు ఎన్ని కావాలనుకుంటే అన్ని సబ్ లిస్టులను మనం ఇన్సర్ట్ చేయొచ్చు, అలాగే స్టోర్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. అలాగే లిస్ట్ని లిస్ట్ కన్స్ట్రక్టర్ ద్వారా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఇట్ కన్వర్ట్స్ ఎనీ ఐటరబుల్ మీన్స్ స్ట్రింగ్, టపుల్, సెట్ ఎక్సెట్రా. సో సీక్వెన్స్ ఆర్డర్లో ఉన్న డేటా టైప్స్లో మనం ఏదైతే ఉంటుందో వాటి అన్నిటినీ కూడా మనకు ఈ లిస్ట్ కన్స్ట్రక్టర్ అంటే లిస్ట్ అనే ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్లో మనం ఇలా ఇన్సర్ట్ చేయడం ద్వారా కన్వర్ట్ చేయొచ్చు, అంటే క్రియేట్ చేయొచ్చు ఇక్కడ ఓకేనా. డైరెక్ట్గా నేను L1 = లిస్ట్ ఆఫ్ పైథాన్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చాను. సో ప్రతి క్యారెక్టర్ నాకు ఒక సపరేట్గా ఐటెంగా మనకు ఓకేనా స్టోర్ అయ్యి డిస్ప్లే వస్తుంది. సో ఇది నేను మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తాను ఓకేనా. అండ్ ఫైనల్లీ అదర్ మెథడ్స్, సో కొన్ని అదర్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనం నెక్స్ట్ కంటిన్యూషన్ సిరీస్లో మెథడ్స్ గురించి కూడా తెలుసుకుంటాం. సో మెథడ్స్ని యూజ్ చేసుకొని కూడా డిఫరెంట్ వేస్లో మనం లిస్ట్లని క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది, జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఆన్ స్క్రీన్ క్రియేటింగ్ లిస్ట్ అనేది ఎన్ని రకాలుగా చేయొచ్చు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో A = ఒక ఎంటీ లిస్ట్ ఓకేనా. సో లిస్ట్ కదా ఓకే. సో ఇప్పుడు చూడండి A ఒక ఎంటీ లిస్ట్ అంటే వాల్యూస్ ఏం లేదు, జస్ట్ ఒక లిస్ట్ అంతే ఓకేనా. అలాగే ఇన్సైడ్ మనం B = డిఫరెంట్ డేటా టైప్స్తో మనం వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. 2, 4, 5 ఓకేనా 4.5 సో ఫ్లోటింగ్ నెంబర్. అలాగే 2 + 2 కాంప్లెక్స్ నెంబర్. అలాగే స్ట్రింగ్ హాయ్ ఓకేనా. అలాగే మీకు టపుల్ కావాలనుకుంటే టపుల్ డేటా టైప్ను కూడా ఇందులో ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే మీకు సెట్ కావాలనుకుంటే ఇలా కర్లీ బ్రేసెస్లో కూడా 1, 2 ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు. అలాగే అనదర్ లిస్ట్ని మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు మెయిన్ లిస్ట్లోకి. సో ఇలా మల్టీ వాల్యూడ్ లిస్ట్ అంటారు దీన్ని ఓకేనా. సో ఇక్కడ చూడండి మనం ఏదైతే స్టోర్ చేసామో B అనే లిస్ట్లో ఓకేనా. సో అంతా కూడా మనకు స్టోర్ అయ్యి డిస్ప్లే వస్తుంది ఓకేనా. అలాగే మీకు ఇంకా టోటల్ 4 మెథడ్స్ చెప్పాను. సో ఎంటీ లిస్ట్, అలాగే లిస్ట్ విత్ ఎలిమెంట్స్, అలాగే ఇందులోనే మీకు ఎగ్జాంపుల్గా ఓకేనా నెస్టెడ్ లిస్ట్ కూడా చూపించాను ఓకేనా. ఇక్కడే నెస్టెడ్ లిస్ట్ కూడా చూపించాను ఓకేనా. తర్వాత లిస్ట్ కన్స్ట్రక్టర్ ఓకేనా. లిస్ట్ అనేది ఒక ఫంక్షన్ ఓకేనా. లిస్ట్ అనేది ఒక ఫంక్షన్, బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఇందులో మనము ఏదైనా ఐటరబుల్ సీక్వెన్స్ డేటా టైప్స్ మనం ఇన్సర్ట్ చేసామనుకోండి, అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ లాగా క్రియేట్ అవుతుంది. సో మీకు స్టోర్ చేయాలంటే ఏదో ఒక వేరియబుల్ ఇవ్వాలి. సో abchum C = లిస్ట్ ఆఫ్ సంథింగ్ హెలో అనే ఒక స్ట్రింగ్ ఉంది ఓకేనా ఇచ్చాను. ఇప్పుడు Cని ప్రింట్ చేస్తే మనకు చూడండి ఈ హెలో అనే స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ప్రతి క్యారెక్టర్ ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్గా మనకు ఇక్కడ స్టోర్ అయ్యేలా డిస్ప్లే వస్తుంది. ఒక స్ట్రింగేనా అంటే స్ట్రింగే కాదు,
మీకు కావాలనుకుంటే ఇప్పుడు చూడండి, డి ఈక్వల్స్ టు ఈ లిస్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఈ లిస్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఒక టపుల్లో ఉన్న డేటా టైప్స్లో ఉన్న ఓకేనా 1, 2 ఇది ఒక టపుల్ డేటా టైప్. ఇందులో ఉన్న ఐటమ్స్ని కూడా మనం లిస్ట్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది టపుల్లో ఉన్న 1, 2, 3 ఐటమ్స్ ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం టపుల్ డేటా టైప్ నుంచి, టపుల్ అనేది ఉన్న ఒక సీక్వెన్స్ కాబట్టి ఇది కూడా లిస్ట్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అలాగే టపుల్ ఒకటేనా, స్ట్రింగ్ ఒకటేనా, రెండేనా, ఇంకా సెట్ కూడా ఉంది మనకు సీక్వెన్స్ డేటా టైప్లో. సో సెట్ కూడా, సో కర్లీ బ్రేసెస్ని యూజ్ చేసి మనం ఒక సెట్ని కూడా ఇన్సర్ట్ చేద్దాము. అలాగే కన్వర్ట్ ఇప్పుడు డీని చూస్తే ఇక్కడ చూడండి సేమ్ 1, 2, 3. సో వాల్యూ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇన్స్టెడ్ ఆఫ్ 3 ఐఎమ్ గివింగ్ హై స్ట్రింగ్ ఓకేనా. ఇది ఒక చూడండి ఓకేనా. సో ఇలా మనం లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు ఇన్ని వేస్లో. సో ఇది కాకుండా మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి, అవి అప్కమింగ్ వీడియోస్లో ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను ఓకేనా. తర్వాత ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని లేదంటే ఎలిమెంట్స్ని మనం ఓకేనా ఎలా యాక్సెస్ చేయొచ్చు. యాక్సెస్ చేయడానికి సేమ్ స్ట్రింగ్ టాపిక్లో మనం ఏదైతే తెలుసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏం చేంజ్ ఉండదు. కాకపోతే ఇక్కడ మనం అగైన్ కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళకి సో డీటెయిల్డ్గా మళ్ళీ ఒకసారి చూడండి. లేదు స్ట్రింగ్ పైన కూడా మీకు కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్ని ఎక్స్ప్లోర్ చేయండి, నా ఛానల్లో ఉంటుంది. సో అన్నిటి ప్రతి కంటెంట్ యొక్క ప్రతి వీడియోకి ఒక నంబర్ సీక్వెన్స్ అనేది ఇచ్చింటాను. ఆ నంబర్ 1 నుంచి 001 నుంచి అప్ టు లేటెస్ట్ నెంబర్ వరకు మీరు ప్రతి ఒక్క వీడియోని సీక్వెన్స్లో చూస్తేనే క్లియర్ కట్గా అర్థమవుతుంది ఓకేనా. సో ఇక్కడ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ list is an ordered sequence, so you can access elements inside the list by using indexing and slicing. సో లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయాలంటే ఓకేనా, సో మనం ఇండెక్సింగ్ ద్వారా కానీ స్లైసింగ్ ద్వారా కానీ యాక్సెస్ చేయొచ్చు ఓకేనా. సో ఫస్ట్ ఇండెక్సింగ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఇండెక్సింగ్ అంటే సో ఇన్న ప్రతి ఐటమ్కి ఒక పొజిషన్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఆల్వేస్ మనకి ఇండెక్సింగ్ అనేది 0 నుంచి అంటే 0 నుంచి మొదలై ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఇండెక్సింగ్ నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకేనా, ఫస్ట్ ఇండెక్సింగ్ ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఏ పొజిషన్ ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 లెఫ్ట్ ఆర్ -1 ఫ్రమ్ రైట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో మనకు ఇండెక్సింగ్ అనేది పాజిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది. సో మనకు పాజిటివ్ ఇండెక్సింగ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అలాగే నెగిటివ్ ఇండెక్సింగ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ -1 ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఇలా ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ లిస్ట్ 1 ఈక్వల్స్ టు 100 హైట్ 22 క్యాపిటల్ Z 50 25. సో ఈ ఐటమ్స్కి ఒక ఎగ్జాంపుల్గా ఒక ఇండెక్సింగ్ తీసుకుంటే ఇక్కడ చూడండి. సో ఈ 100కి ఇండెక్సింగ్ పాజిటివ్ ఇండెక్స్ తీసుకుంటే 0, నెక్స్ట్ ఎలిమెంట్కి 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. అలాగే నెగిటివ్ ఇండెక్స్ తీసుకుంటే -1 2 3 4 5 6 -6 అప్ టు మనకు 6 ఎలిమెంట్స్ ఉంది. సో నెగిటివ్ ఇండెక్సింగ్ తీసుకుంటే -1 నుంచి -6 వరకు మనకు ఇలా ఇండెక్సింగ్ యొక్క పొజిషన్ చూపించవచ్చు. సో మనకి ఈ ఎలిమెంట్ మనం పాజిటివ్ ఇండెక్సింగ్ ద్వారా యాక్సెస్ చేయాలంటే ఎయిదర్ 0తో యాక్సెస్ చేయొచ్చు, లేదు నెగిటివ్ ఇండెక్స్ ద్వారా మనం యాక్సెస్ చేయాలంటే -6తో యాక్సెస్ చేయొచ్చు ఓకేనా. అలాగే హైకి +1 -5, 22కి +2 -4 ఓకేనా. సో ఇలా ప్రతి ఐటమ్కి ఐదర్ పాజిటివ్గా కానీ అలాగే నెగిటివ్ ఇండెక్సింగ్ ద్వారా కానీ మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక చిన్న నోట్ పాయింట్ ఇచ్చాను, ఇండెక్సింగ్ నెంబర్ మస్ట్ బి విత్ ఇన్ రేంజ్. గుర్తుపెట్టుకోండి, సో లెంత్ ఈ లిస్ట్ యొక్క ఐటమ్స్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో ఆ లెంత్లో ఉన్న నెంబర్స్ మాత్రమే మనం యాక్సెస్ చేయాలి. అవుట్ ఆఫ్ రేంజ్ ఇచ్చామనుకో, ఇప్పుడు సపోజ్ మనకు ఈ లిస్ట్లో 6 ఐటమ్స్ ఉన్నాయి, 6 కాకుండా నాకు -7 8 9 ఇచ్చేసామనుకోండి, అది అవుట్ ఆఫ్ రేంజ్. సో మనకు ఎర్రర్ వస్తుంది, నెంబర్ రాదు, అవుట్పుట్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి ఓకేనా. అలాగే పాజిటివ్ ఇండెక్స్ తీసుకుంటే మనకు 0 ఇంక్లూసివ్ కాబట్టి 0 నుంచి 5, ఈ 5 కాకుండా 6 7 8 9 10 ఏ నెంబర్ ఇచ్చినా కూడా మీకు సేమ్ అవుట్పుట్ అనేది రాదు, ఎర్రర్ వస్తుంది, అవుట్ ఆఫ్ రేంజ్ కింద లిస్ట్ ఇండెక్స్ ఓకేనా. ఇండెక్స్
లిస్ట్ ఇండెక్స్ అనేది మనకు రేంజ్ అవుట్ ఆఫ్ రేంజ్ వస్తుంది. సో ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఇది ముందుగానే మీరు మైండ్లో పెట్టుకోండి. జస్ట్ ఒక లిస్ట్ తీసుకుంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, సో పాజిటివ్ ఇండెక్సెస్ ఏమున్నాయి, నెగిటివ్ ఇండెక్సెస్, జస్ట్ మీరు బ్లైండ్గా ఇలా ఆ ఐటమ్స్ని చూడంగానే, ఈ లిస్ట్ని చూడంగానే ఈ ఇండెక్సింగ్ అనేది ఇలా మీకు గ్రాఫికల్ ఇమేజ్ మీ మైండ్లో రిప్రజెంట్ కావాలి. అప్పుడే మీరు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు వితౌట్ ఎర్రర్. ఓకేనా. అలాగే ఇక్కడ బ్రాకెట్లో ఇంకొక పాయింట్ చెప్పాను, ఐదర్ పాజిటివ్, నెగిటివ్ అండ్ 0 బట్ నాట్ ఫ్లోటింగ్ నెంబర్. సో ఇక్కడ మనం ఇండెక్సింగ్ ఇచ్చేటప్పుడు ఏదర్ 0 నుంచి పాజిటివ్ నెంబర్స్ ఏదైనా ఇవ్వచ్చు, అలాగే నెగిటివ్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఫ్లోటింగ్ నెంబర్ ఎక్కడ కూడా మనం మెన్షన్ చేయరాదు ఇండెక్సింగ్ ద్వారా యాక్సెస్ చేసేటప్పుడు. ఫ్లోటింగ్ నెంబర్ ఇచ్చామనుకోండి, మనకు ఇండెక్సింగ్లో ఫ్లోటింగ్ నెంబర్స్ ఉండవు కాబట్టి సో వాటిని మనం నంబర్స్ని అవుట్పుట్ జనరేట్ చేయలేము, యాక్సెస్ చేయలేము. సో ఎర్రర్ వస్తుంది అగైన్. ఓకేనా. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. అలాగే స్లైసింగ్ అంటే ఏంటి, ఓకేనా. సో మీకు స్ట్రింగ్స్లో ఆల్రెడీ స్లైసింగ్ చెప్పాను. అంటే ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇండెక్సింగ్లో ఓన్లీ సింగిల్ ఐటమ్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం. అదే స్లైసింగ్ ద్వారా అనుకోండి, ఒక ఐటమ్ కాదు, మనకు ఎన్ని ఐటమ్స్ కావాలనుకుంటే అన్ని ఐటమ్స్, ఏదైనా స్టార్టింగ్ నుంచి కావాలా, చివరి నుంచి కావాలా, లేదు మధ్యలో కొంత భాగం మాత్రమే కావాలా. సో ఇలా మీకు నచ్చిన విధంగా ఆ పార్ట్ యొక్క రేంజ్ అనేది ఉంటుంది కదా. సో స్టార్టింగ్ నెంబర్, ఎండింగ్ నెంబర్, సో ఈ పోర్షన్ ఆఫ్ ది నెంబర్ కావాలి. ఓకేనా. సో అలా మీరు ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మనం స్లైసింగ్ చేస్తూ యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, కంటెంట్ విషయానికి వస్తే స్లైసింగ్ అలౌస్ అస్ టు ఎక్స్ట్రాక్ట్ ఏ పోర్షన్ ఆఫ్ ఎ లిస్ట్. సో ఈ స్లైసింగ్ అనేది ఒక పోర్షన్ ఆఫ్ ది లిస్ట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. టు యాక్సెస్ సమ్ పార్ట్ ఆర్ రేంజ్ ఆఫ్ ఎ లిస్ట్ we use a method called slicing. సో ఇలా ఒక పార్ట్ లేదా రేంజ్ ఆఫ్ ఐటమ్స్ని మనం యాక్సెస్ చేయాలంటే ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్నే స్లైసింగ్ అంటారు. ఓకేనా. ఇన్ స్లైసింగ్ వీ హ్యావ్ టు స్పెసిఫై అన్ ఇండెక్స్ రేంజ్ విత్ ఇన్ ద లెంత్ ఆఫ్ ఏ లిస్ట్ ఓన్లీ. సో అలాగే ఇక్కడ కూడా అగైన్ మీకు స్లైసింగ్లో కూడా మనకు టోటల్ ఈ లిస్ట్ యొక్క ఐటమ్స్ రేంజ్ ఎంతైతే ఉంటుందో, ఇండెక్స్ రేంజ్ ఉంటుందో ఆ విత్ ఇన్ రేంజ్లోనే మనం స్లైసింగ్ యొక్క నెంబర్స్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, అంటే మనకి ఏదో ఒకటి స్టార్టింగ్ నెంబర్ కానీ ఎండింగ్ నెంబర్ కానీ ఉంటే పర్లేదు, లేకపోతే కంప్లీట్గా మనకు కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి, ఆ డిఫాల్ట్ అయితే ఉంటే కనుక వస్తుంది, లేదంటే లేదు. ఓకేనా. సో అది కూడా మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తాను. ఓకేనా. కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇలా స్లైసింగ్ ఇచ్చేటప్పుడు మీరు పాజిటివ్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేదంటే నెగిటివ్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను స్క్రీన్ పైన. లిస్ట్ 1. సో ఫస్ట్ సింటాక్స్, స్లైసింగ్ యొక్క సింటాక్స్ తీసుకుంటే లిస్ట్ 1 స్టార్ట్ కోలన్ ఎండ్ కోలన్ స్టెప్. సో ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ ఇవ్వాలి, అంటే ఎక్కడి నుంచి మీకు స్లైసింగ్ చేయాలనుకుంటున్నారో ఆ స్టార్టింగ్ నెంబర్ ఇవ్వాలి. అలాగే స్లైసింగ్లో మీకు ఎండ్ ఆఫ్ ది నెంబర్, అంటే ఏ వర్క్ కావాలనుకుంటే, ఏ ఐటమ్ వర్క్ కావాలనుకుంటే ఆ ఐటమ్ వర్క్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఫంక్షన్లో మనకు ఎండ్ అనేది ఎక్స్క్లూజివ్, ఇక్కడ కూడా సేమ్ అదే అప్లై అవుతుంది. ఎండ్ అనేది నెంబరు ఎక్స్క్లూజివ్. సో మనకు అప్ టు 10 నెంబర్స్ కావాలి, ఎగ్జాక్ట్గా 1 నుంచి 10 వరకు. సో మీరు 10+1 అంటే 11 ఇవ్వండి. ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. స్టార్టింగ్ అనేది మనకు స్టార్టింగ్ నెంబర్ ఇన్క్లూసివ్, ఎండింగ్ నెంబర్ అనేది ఎక్స్క్లూజివ్, ఇది దృష్టిలో పెట్టుకోండి. అలాగే స్టెప్ బై డిఫాల్ట్గా మనకు 1 అని ఉంటుంది. ఓకేనా. మీరు మెన్షన్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్గా స్టార్టింగ్ నుంచి 1+1, 2+1 అలా స్టెప్పింగ్ అనేది జరుగుతుంది. అలా కాకుండా నాకు 1 కాకుండా 2, 3, 4 కావాలనుకుంటే కనుక మీకు నచ్చినట్టు ఇక్కడ స్టెప్ అనేది ఇంక్రిమెంట్ ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ స్టెప్ ఏదైతే ఇస్తారో, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్లైసింగ్ చేసేటప్పుడు కోలన్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టార్టింగ్ నెంబర్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా లిస్ట్లో ఉన్న స్టార్టింగ్ నెంబర్ నుంచి అది ప్రింట్ అవుతుంది. అలాగే స్టార్టింగ్ ఇచ్చి ఎండింగ్ ఇవ్వలేదనుకోండి, సో బై డిఫాల్ట్గా చివరి వరకు ఏదైతే ఐటమ్స్ ఉంటాయో అంతవరకు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎప్పుడు ఎండింగ్ నెంబర్ ఇవ్వకపోతే. అలాగే స్టార్టింగ్ ఎండింగ్ ఏమీ ఇవ్వకుండా స్టెప్ మాత్రమే ఇచ్చారనుకోండి. ఓకేనా. సో బై డిఫాల్ట్గా స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది, అలాగే ఎండింగ్ కూడా చివరి వరకు తీసుకుంటుంది. ఇక్కడ స్టెప్ మీరు ఏమీ ఇవ్వలేదనుకోండి, కంప్లీట్గా ఎగ్జిస్టింగ్ లిస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ వచ్చేస్తుంది, డబల్ కోలన్ ఇచ్చేసి వదిలేశారండి. ఓకేనా. సో ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, జస్ట్ ఫోకస్ చేయండి. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ లిస్ట్ 1 = 100 హాయ్ 22 క్యాపిటల్ Z 50 25 7 హెలో
ఇన్సైడ్ 1 to 3 ఓకేనా. సో ఇలా మనకు డిఫరెంట్ ఇన్సైడ్ లిస్టు డిఫరెంట్ ఐటమ్స్తో ఒక లిస్ట్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఓకేనా. సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఇచ్చాను. సేమ్ యాజ్ రేంజ్ ఆర్గ్యుమెంట్స్ అప్పర్ లిమిట్ ఈజ్ రిమూవ్డ్ అండ్ ఆర్ ఎలిమినేటెడ్ హియర్ ఆల్సో. సో ఇక్కడ మీకు రేంజ్లో ఆల్రెడీ చెప్పాను కదా, స్టార్టింగ్ నెంబర్ ఇన్క్లూసివ్, ఎండింగ్ నెంబర్ అనేది ఎక్స్క్లూసివ్ ఓకేనా. ఇది ఆల్రెడీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యే వాళ్ళకి ఇది క్లియర్ కట్గా చాలా బాగా అర్థమై ఉంటుంది. సో ఒకసారి రీకాల్ చేసుకోండి. సో లిస్ట్లో కూడా సేమ్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని స్లైసింగ్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే లిస్ట్ 1. సో స్లైసింగ్ ఎలా చేయొచ్చు. సో లిస్ట్ 1 బ్రాకెట్లో మీరు సింగిల్ నెంబర్ ఇట్లా ఇచ్చారనుకోండి ఇండెక్సింగ్ అంటారు. అలా కోలన్ ఇచ్చి ఇలా మీరు నెంబర్ ఇచ్చారనుకోండి స్లైసింగ్ అంటారు ఓకేనా. సో ఇక్కడ 1 to 4 కావాలి అంటే స్టార్టింగ్ నెంబర్ ఇన్క్లూసివ్ అంటే హై అనేది వస్తుంది, తర్వాత సెకండ్ వస్తుంది, థర్డ్ జెడ్ వస్తుంది, ఫోర్త్ నెంబర్ ఏదైతే 50 ఉంటుందో అది ఎక్స్క్లూజివ్ కాబట్టి మనకు రాదు ఓకేనా. అలాగే -1. సో జస్ట్ -1 ఇస్తే అది ఇండెక్సింగ్ అంటారు. అంటే చివరి నెంబర్ ఈ లిస్ట్లో చివరి నెంబర్ ఏది 1 to 3. సో ఈ ఐటమ్ అనమాట ఓకేనా. సో ఈ ఎంటైర్ ఇన్సైడ్ ఉన్న లిస్ట్ ఏదైతే ఉంటుందో నెస్టెడ్ లిస్ట్ ఇదంతా కూడా ఒక ఐటమ్ మెయిన్ లిస్ట్కి కాబట్టి చివరి ఎలిమెంట్ మనకు -1 ద్వారా ఇండెక్సింగ్ ద్వారా యాక్సెస్ అవుతుంది. అలాగే స్టార్టింగ్ ఎండింగ్ ఇవ్వకుండా జస్ట్ మీరు ఏదో ఒక స్టెప్ ఏదర్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఇచ్చారనుకోండి మనకి ఇలా కంప్లీట్ ఆపోజిట్లో మనకి ఇలా అంటే రివర్స్ ఆర్డర్లో ప్రింట్ వస్తుంది ఓకేనా. సో ఆన్ స్క్రీన్ ఒకసారి చూద్దాం ఇండెక్సింగ్ ఎలా చేయొచ్చు అంటే ఇండెక్సింగ్ ద్వారా ఎలా యాక్సెస్ చేయొచ్చు, అలాగే స్లైసింగ్ ద్వారా ఎలా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఏబిసిలు అనేది క్రియేట్ చేస్తున్నాము ఓకేనా. సో ఇక్కడ మనము బెస్ట్ తీసుకుంటే ఒక సి ఇది ఒక ఇండెక్స్ హెలో ఓకేనా. సో దీన్ని మనం 1 by 1 యాక్సెస్ చేద్దాం. సి ఆఫ్ థర్డ్ ఎలిమెంట్ కావాలి. సో గుర్తుపెట్టుకోండి వితౌట్ కోలన్తో మనం యాక్సెస్ చేస్తున్నామంటే సింగిల్ నంబర్ ఓకేనా నంబర్స్తో అది ఇండెక్సింగ్ ఇచ్చేస్తున్నాం. మరి స్లైసింగ్కి కోలన్ గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఈ స్లైసింగ్లో సి ఆఫ్ నాకు 4th ఎలిమెంట్ కావాలి ఇక్కడ చూడండి. అలాగే సిలో నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. సో ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కదా పాజిటివ్. సో అలాగే నెగిటివ్ నెంబర్స్తో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు -2. సో ఈ లిస్ట్లో ఇది -1 ఇది -2 ఓకేనా. సో -2l ఓకేనా. అలాగే -4 సో -4 సో -1 -2 -3 -4 ఓకేనా. అలాగే ఇలా మనకు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న రేంజ్లో మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ యొక్క వాల్యూస్ మనకు ప్రింట్ వస్తుంది. అలాగే సి -5 సో రివర్స్ ఆర్డర్లో నాకు 5th ఎలిమెంట్ కావాలి అంటే ఈ హెచ్ ఓకేనా. ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ రేంజ్ ఇస్తే ఏమొస్తుంది ఎర్రర్ వస్తుందన్న ఇక్కడ చూడండి ఇండెక్స్ ఎర్రర్ లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఈ ఎర్రర్ అనేది వస్తుంది ఎప్పుడైతే మీరు అవుట్ ఆఫ్ రేంజ్ యూజ్ చేశారనుకోండి ఓకేనా. అలాగే ఇప్పుడు స్లైసింగ్ గురించి చూద్దాం ఓకేనా. సిలో మనకు టోటల్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నాకు 3 నుంచి 5th ఎలిమెంట్ వరకు మాత్రమే కావాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి కోలన్ ఇచ్చేస్తున్నాను అంటే స్లైసింగ్ చేస్తున్నాను అనేసి అంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను ఒక పార్ట్ ఆఫ్ ది అంటే 3rd ఎలిమెంట్ నుంచి 5th ఎలిమెంట్ వరకు నాట్ ఎగ్జాక్ట్లీ 5th అంటే 5th అనేది ఎక్స్క్లూజివ్ అంటే 3 and 4 కావాలి 5th నాకు వద్దు ఓకేనా. సింటాక్స్లో మనకు బై డిఫాల్ట్ పైథాన్ రూలింగ్ అలా ఉందన్నమాట రూల్స్ ఓకేనా. సో దాన్ని మనం బ్రేక్ చేయలేము. ఒకవేళ మనకు కావాలనుకుంటే 6 అని ఇచ్చామనుకోండి అప్పుడు మనకేమవుతుంది ఓకేనా. సో మనకు లాస్ట్ 0 1 2 3 ఓకేనా ఇది 4 ఓకే. సో 5th అనేది మనకు లేదు ఇక్కడ కాబట్టి ఎల్ఎల్ఓ ఓకేనా. అలాగే ఇంకొక మోడిఫికేషన్ చేద్దాం కావాలంటే 1 to 6 ఓకేనా. సో చివరి ఒకవేళ ఈ ఎండింగ్ నెంబర్ అనేది అవుట్ ఆఫ్ ఇండెక్స్లో ఓకేనా సింగిల్ నెంబర్ ఇచ్చేటప్పుడు మనకు ఎర్రర్ అవుట్ ఆఫ్ రేంజ్ ఇచ్చినప్పుడు ఓకేనా ఎర్రర్ వస్తుంది. బట్ ఇక్కడ ఎర్రర్ రాదు ఎందుకంటే స్లైసింగ్ చేస్తున్నాం. స్లైసింగ్ చేసేటప్పుడు ఓకేనా ఒకవేళ అది ఉంటే యాక్సెప్ట్ చేసి అప్పటి వరకు వస్తుంది. ఒకవేళ లేదంటే బై డిఫాల్ట్కి ఎంతవరకు ఉంటే అంతవరకు అది కన్సిడర్ చేస్తుంది అంతే
ఓకేనా, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇండెక్సింగ్కి స్లైసింగ్కి ఇదే తేడా. ఓకే, అలాగే స్టార్టింగ్ నెంబర్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నేనేమి ఇస్తున్నాను 4 ఇస్తున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి. ఓకేనా, హెచ్ 0 1 2 3. ఓకేనా, 4th వచ్చేసి ఎక్స్క్లూజివ్, ఓ అనేది రాలేదు. ఓకేనా, అలాగే నేను స్టార్టింగ్ ఇవ్వను, ఎండింగ్ ఇవ్వను, జస్ట్ ఇప్పుడు నేనేమి ఇస్తున్నాను, జస్ట్ ఒక స్టెప్ ఇస్తున్నాను. చూడండి, కంప్లీట్ లిస్ట్ అనేది వచ్చింది. ఓకేనా, స్టెప్ బై డిఫాల్ట్ మీరు ఇవ్వకపోయినా కూడా వస్తుంది, ఎందుకంటే 1 అనేది కామన్. అర్థమవుతుంది కదా. అలాగే ఇప్పుడు ఈ స్టెప్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది, మీకు 1 కాకుండా రెగ్యులర్ బై డిఫాల్ట్గా ఉన్న 1 కాకుండా స్టెప్ 2 కానీ 3 కానీ కావాలనుకుంటే మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనా, చూడండి హెచ్ ఈ అనేది ఎలిమినేటెడ్, అంటే స్టెప్ 2 ఇచ్చాం, అంటే హెచ్ నుంచి సెకండ్ ఎలిమెంట్ ఎల్, మళ్ళీ ఈ ఎల్ నుంచి సెకండ్ ఎలిమెంట్ ఓ. ఓకేనా, హెచ్ఎల్ఓ. అలాగే మనం స్టెప్ 3 ఇచ్చామనుకోండి, హెచ్ నుంచి థర్డ్ ఎలిమెంట్, ఇది హెచ్. ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ నుంచి థర్డ్ ఎలిమెంట్ ఎల్. ఓకేనా, ఆ తర్వాత మనకు లేదు కాబట్టి రాదు. అలాగే నెగిటివ్లో కూడా మనం యాక్సెస్ చేయొచ్చు, -1 అని ఇస్తున్నాను, అంటే రివర్స్ ఆర్డర్లో మనకు ప్రింట్ వస్తుంది. ఇక్కడ చూడండి OLLEH, ఇక్కడ నుంచి చూస్తే HELLO హెలో. సో రివర్స్ ఆర్డర్లో మనకు మనం రీడ్ చేస్తున్నాం అనేసి, అంటే యాక్సెస్ చేస్తున్నాం. సో ఇలా మనం లిస్ట్ ఐటమ్స్ని ఓకేనా, లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఆర్ ఎలిమెంట్స్ని మనం ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, తర్వాత ఈ లిస్ట్ యొక్క మ్యూటబిలిటీ అంటే ఏంటో చూద్దామా. ఇన్ పైథాన్ లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. ఇట్ మీన్స్ దట్ ద కంటెంట్స్ ఆఫ్ ద లిస్ట్ కెన్ బి చేంజ్డ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే, లిస్ట్ని మనం క్రియేట్ చేసిన తర్వాత లిస్ట్ అనేది మ్యూటబుల్ టైప్ కిందికి వస్తుందని చెప్పుకున్నాం. వాట్ ఈజ్ మ్యూటబిలిటీ? సో ఎప్పుడే ఏ డేటా టైప్స్ అయితే మనకు మ్యూటబుల్ లిస్ట్లో ఉన్నాయో, మ్యూటబుల్ కిందికి వస్తుందో, ఆ లిస్టులన్నిటి కూడా మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఒకసారి ఆ డేటా టైప్ని మనం క్రియేట్ చేసిన తర్వాత మనకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. సో ఐడిని ఓకేనా మనం మైండ్లో పెట్టుకొని ఒకసారి ఆ డేటా టైప్ని మనం మోడిఫికేషన్ చేంజ్ చేసిన తర్వాత కూడా స్టిల్ అదే ఐడినే వచ్చింది అనుకోండి, అది మ్యూటబుల్ డేటా టైప్. సో అదే మనకు మ్యూటబిలిటీ చెప్తుంది. ఓకేనా, సో బేసిక్గా మ్యూటబిలిటీ అంటేనే ఆ డేటా టైప్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మధ్యలో మనకు అవసరం అనుకుంటే మోడిఫికేషన్ చేయొచ్చు. ఇలా మోడిఫికేషన్ చేసిన తర్వాత కూడా స్టార్టింగ్లో ఉన్న ఐడి, అలాగే మోడిఫికేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఐడి సేమ్ ఉంది అనుకోండి, అది మ్యూటబుల్ డేటా టైప్ అని మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ ఇంకొక పాయింట్, ఐడియా ఆఫ్ ఎ లిస్ట్ స్టే స్టిల్ ఆఫ్టర్ మోడిఫికేషన్. సో ఇదే. సో దీనికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే A = లిస్ట్ పైథాన్. ఓకేనా, సో దీన్ని మనం ప్రింట్ చేసామనుకోండి. ఓకేనా, ప్రతి క్యారెక్టర్ మనకు లిస్ట్ ఆఫ్ ఐటమ్ ఇలా డిస్ప్లే వస్తుంది. సో ఇప్పుడు ఈ లిస్ట్ A అనే లిస్ట్ని ఐడి చెక్ చేసుకుంటే ఐడి ఆఫ్ A. ఓకేనా, A అనే లిస్ట్ ఇక ఐడి తీసుకుంటే 3072360648. సో లాస్ట్ 4 నెంబర్స్ ఆర్ 5 నెంబర్స్ అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. 0648. ఓకేనా, సో మనకు ఒక ఐడి అనేది జనరేట్ అయింది. సో ఈ లొకేషన్లో ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ను స్టోర్ చేసి ఉన్నారు. ఓకేనా, సో మన కంప్యూటర్ సిస్టంలో ఈ ఐడితో పలానా ఏదో ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అయింది. ఆ లొకేషన్ యొక్క ఐడి ఏంటి, ఇదన్నమాట ఈ నెంబర్. ఓకేనా, సో ఇప్పుడు A4 = $. సో ఇక్కడ పైథాన్ అనేది మనకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్లో 4th ఇండెక్స్ నేను ఆ ఎగ్జిస్టింగ్ ప్లేస్లో నేను కొత్త ఎలిమెంట్ని స్టోర్ చేస్తున్నాను. పాతదాన్ని తీసేసి కొత్తది రీప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 0 1 2 3 4th క్యాపిటల్ O అనేది మనకు 4th ఎలిమెంట్. సో ఈ 4th ఎలిమెంట్ ప్లేస్లో నాకు $. కావాలా, అందుకనేసి నేను మోడిఫికేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ప్రింట్ చేసిన తర్వాత మనకు PYTH*N వస్తుంది. ఓకేనా, అలాగే ఫస్ట్ ఎలిమెంట్ చేంజ్ చేసామనుకో, అప్డేట్ చేసామనుకోండి, A1 = $. సో
ఇది 0, ఇది 1. సో ఈ 1 ప్లేస్లో ఓకేనా, ఏ ఆఫ్ 1 ప్లేస్లో డబల్ స్టార్ అనేది మనకు రీప్లేస్ అయ్యి ఓకేనా రిమైనింగ్ లిస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా 2 టైమ్స్ మనం మోడిఫికేషన్ చేసిన తర్వాత అగైన్ ఈ లిస్ట్ యొక్క ఐడెంటిఫికేషన్ చెక్ చేసుకుంటే, ఐడి చెక్ చేసుకుంటే సేమ్ అలాగే ఉంది. ఓకేనా, ఎందుకంటే ఇది ఒక మ్యూటబుల్ డేటా టైప్ కాబట్టి మనకు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ లిస్ట్లో మనకు నచ్చిన ఐటమ్స్ ఓకేనా అలాగే ఉంచుకోవచ్చు, నచ్చిన ఐటమ్స్ని ఇలా రీప్లేస్ చేసుకోవచ్చు, లేదు కంప్లీట్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, లేదంటే ఈ లిస్ట్కి వేరే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా చాలా పాసిబిలిటీస్ అవన్నీ కూడా మనం మెథడ్స్లో చూస్తాము. ఓకేనా, జస్ట్ మీకు మ్యూటబిలిటీ ఏంటో అర్థం కావడానికి జస్ట్ ఈ చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో దీనిపైన మీకు ప్రాక్టికల్గా ఒకసారి ఆన్ స్క్రీన్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్స్ టు, సో మనం మాన్యువల్గా చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు 2, 4, 5, 6, 7. సో ఇప్పుడు మనకి ఏ అనే లిస్ట్లో 2, 4, 5, 6, 7 ఓకేనా 5, 6, 7 ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మోడిఫికేషన్ చేద్దాం. ఓకేనా, ఏ ఆఫ్ 0 నాకు ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 ప్లేస్లో నాకు హెలో అనే పదం రావాలి. ఓకేనా, సో వితౌట్ ఎర్రర్ యాక్సెప్టెడ్. సో ఇప్పుడు ఏ అనే లిస్ట్ మనం ప్రింట్ చేసేటప్పటికి చూడండి, ఇదివరకేమో 2, 4, 5, 6, 7 ఉంది. ఇప్పుడు ఏ ఆఫ్ 0 ఓకేనా హెలో. సో ఈ 0 ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఓకేనా, సో ఆ ఇండెక్స్లో ఉన్న 2ని తీసేసి హెలో అనే పదాన్ని రీప్లేస్ చేసింది. ఓకేనా, ఇప్పుడు ఐడి చెక్ చేసుకుందాం. ఐడి ఆఫ్ ఏ చూడండి, మనకు లాస్ట్ 4 నంబర్స్ చూసుకుంటే 4 or 5 తీసుకుంటే 44136. అలాగే ఇంకొక మోడిఫికేషన్ చేద్దాం. ఓకేనా, ఏ ఆఫ్ 3 ఓకేనా, నాకు థర్డ్ ఇండెక్స్ నాకేం కావాలంటే ఓకేనా YYY. ఓకేనా, ఇప్పుడు మనం ఏని ప్రింట్ చేద్దాం. లిస్ట్ ఏని ప్రింట్ చేసుకుంటే చూడండి, సో థర్డ్ ఇండెక్స్, సో ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో థర్డ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ 6 ప్లేస్లో నాకేమొచ్చింది, ఇక్కడ అసైన్ చేసిన YYY అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు అగైన్ మనం ఐడి చెక్ చేసుకుందాం. ఐడి చెక్ చేసుకుంటే సేమ్ ఐడి వస్తుందా లేదా. ఇక్కడ చూడండి, లాస్ట్ 44136, 44136. ఇదే మ్యూటబిలిటీ. రేపు మీకు ఎక్కడైనా ఎగ్జామ్స్లో కానీ అలాగే ఇంటర్వ్యూస్లో కానీ మ్యూటబిలిటీకి నాకు ఎగ్జాంపుల్ లైవ్లో చూపిస్తారా అన్నప్పుడు, లేదంటే చెప్పినప్పుడు మీరు ఈ ఐడి అనేది కంపల్సరీ చెప్పాలి. అప్పుడే మీకు మ్యూటబిలిటీ ఏంటో అర్థమైనట్లు వాళ్ళు గ్రహిస్తారు. అదర్వైజ్ యు ఆర్ జస్ట్ బై హర్డింగ్ సమ్ కంటెంట్ అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. సో బ్లైండ్గా నేర్చుకోవద్దు. పైథాన్ లవర్స్ ఎవరైనా కానీ, పైథాన్ లర్నర్స్, సో ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి సో ట్రై చేయండి. ఓకేనా, సో ఎక్కడ కూడా మనకు బోరింగ్ అనేది ఉండదు. సో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీకు చెప్తున్నాను. సో ఒకవేళ అర్థం కాలేదు, మీరు వేరే ట్రాన్స్లో ఉన్నారు, జస్ట్ వీడియోని రివైజ్ చేయండి. సో ఇది కంప్లీట్గా ఫర్ ఎవర్ స్టోరేజ్ ఇన్ యూట్యూబ్. ఓకే, యూ నో నీడ్ టు ప్యానిక్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్. సో నెక్స్ట్ కంటెంట్ విషయానికి వస్తే మ్యూటబిలిటీ అర్థమైంది కదా. తర్వాత ఈ లిస్ట్ డేటా టైప్స్ పైన మనం చేయదలిచిన ఆపరేషన్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో స్ట్రింగ్ యొక్క డేటా టైప్స్ పైన కూడా మనం ఆపరేషన్ చేసాం. కన్కాటినేషను, రెపిటేషను, అలాగే వేరియస్ ఆపరేటర్స్ని చేసి మనం చేసాం. సో అవి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం. సో ఫస్ట్ స్ట్రింగ్ని ఎలాగైతే మనం కన్కాటినేట్ చేసామో ఇక్కడ కూడా కన్కాటినేట్ చేసి, అంటే ఒక లిస్ట్ నుంచి ఇంకొక లిస్ట్ రెండింటిని మనం జాయిన్ చేయొచ్చు, అంటే మెర్జ్ చేయొచ్చు. ఓకేనా, సో పైథాన్ allows us to join 2 or more lists using concatenation operator depicted by the symbol plus. సో ఇక్కడ ఈ ప్లస్ సైన్ ఏదైతే ఉంటుందో ఈ సైన్ యూజ్ చేసుకొని 2 లేదంటే 3, 4, 5 ఎన్ని లిస్ట్ కావాలంటే అన్ని లిస్ట్ మనం కన్కాటినేట్ చేయొచ్చు. ఒక లిస్ట్కి ఇంకొక లిస్ట్ని జాయిన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ లిస్ట్ ఏ ఈక్వల్స్ టు హెలో. ఓకేనా, అలాగే బి లిస్ట్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. ఓకేనా, సో ఇక్కడ నాకు చూడండి, ఈ లిస్ట్ కన్స్ట్రక్ట్ ద్వారా నేను స్టోర్ చేస్తున్నాను కాబట్టి వాటి యొక్క ఫైనల్ అవుట్పుట్ ఇవి.
ఇప్పుడు ఏ లిస్ట్ బి లిస్ట్ని రెండింటిని నేను జాయిన్ చేస్తున్నాను, మెర్జ్ చేస్తున్నాను. సో ఇలా చేసినప్పుడు హలో 1 2 3 4 5 సో ఈ ఐటమ్స్తో మనకు కొత్త లిస్ట్ అనేది జనరేట్ అయింది. ఓకేనా. సో ఇలా మనం కన్కాటినేషన్ ఆపరేషన్ చేయొచ్చు. ఒకవేళ మీకు వేరియబుల్ ఉంటే వేరియబుల్, లేదు డైరెక్ట్గా లిస్ట్ మీరు ఇలా ఇంటరాక్టివ్ మోడ్లో చేయాలనుకుంటే హాయ్ 35A ప్లస్ మళ్ళీ ఇంకొక లిస్ట్ 100 స్ట్రింగ్. ఓకేనా. సో ఇలా రెండింటిని మీరు మెర్జ్ చేశారనుకోండి, అంటే కన్కాటినేట్ చేశారనుకోండి, ఇలా వస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక నోట్ పాయింట్ ఇచ్చాను. ఓన్లీ లిస్ట్ కన్కాటినేషన్ వర్క్స్, ఓకే, నాట్ విత్ అదర్ టైప్స్. సో ఇక్కడ ఒక లిస్ట్కి ఇంకొక లిస్ట్ మాత్రమే కన్కాటినేట్ చేయొచ్చు. మీరు స్ట్రింగ్లో ఒక స్ట్రింగ్కి ఇంకొక స్ట్రింగ్ ఎలా అయితే కన్కాట్ చేశారో ఇక్కడ కూడా లిస్ట్కి ఇంకొక లిస్ట్, అంతే తప్ప లిస్ట్ ప్లస్ ఒక ఇంటిజర్ డేటా టైప్, లిస్ట్ ప్లస్ ఫ్లోటింగ్ డేటా టైప్, అలాగే లిస్ట్ ప్లస్ సెట్, లిస్ట్ ప్లస్ టపుల్ ఇలా కన్కాటినేట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఈ నోట్ పాయింట్లో మీనింగ్ అదే అనమాట. ఓన్లీ లిస్ట్ కన్కాటినేషన్ వర్క్స్, నాట్ విత్ అదర్ టైప్స్. సో అదర్ టైప్స్తో మనం లిస్ట్ని మనం కన్కాటినేట్ చేయలేము. ఒకవేళ ట్రై చేసామనుకోండి, పైథాన్కి చాలా కోపం వస్తుంది, వెంటనే మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా. అది దృష్టిలో పెట్టుకోండి. మీకు ఆన్ స్క్రీన్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో నెక్స్ట్ ఆపరేషన్ రెపిటేషన్. సో స్ట్రింగ్ని మనం నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు రిపీట్ చేయడానికి, డిస్ప్లే చేయడానికి ఏదైతే స్టార్ సింబల్ ఇచ్చేసామో, యాస్ట్రిక్ అంటారు, ఇదే సింబల్ని ఇచ్చేసి మనం లిస్ట్ని కూడా ఓకేనా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ప్రింట్ చేయొచ్చు, అంటే ఐటమ్స్ని. సో పైథాన్ అలౌస్ us to replicate a list using repetition operator depicted by the symbol asterisk or star symbol. ఓకేనా. సో ఇక్కడ లిస్ట్ 1 ఎగ్జాంపుల్ తీసుకుంటే లిస్ట్ 1లో మనకు ఒక సింగిల్ ఐటమ్ హాయ్ అనే ఒక స్ట్రింగ్ని ఒక ఐటమ్గా చూపించాం. ఈ లిస్ట్ని నేను ఏం చేస్తున్నానంటే 3 times రెప్లికేట్ చేయాలి, అంటే ఈ ఐటమ్స్ని 3 times నేను చూపించాలి ఒక లిస్ట్లో. అందుకనేసి ఈ రెపిటేషన్ ఆపరేటర్ ఇచ్చేసుకొని యూజ్ చేస్తున్నాం. సో లిస్ట్ ఇంటూ 3 ఇచ్చామనుకోండి, 3 times ఈ ఎలిమెంట్స్, అదే సింగిల్ ఉంటే సింగిల్, లేదా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే మల్టిపుల్ ఐటమ్స్ అన్నీ కూడా మనకు రిపీటెడ్గా వస్తుంది. ఓకేనా. అలాగే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ హాయ్ 2500 ఉంది. సో ఈ ఎంటైర్ లిస్ట్లో 3 items ఉన్నాయి. ఈ 3 ఎంటైర్ లిస్ట్ని నేను 3 times రెప్లికేట్ చేయాలి, అంటే రిపీటెడ్గా ప్రింట్ చేయాలి. సో లిస్ట్ 1 ఇంటూ 3. సో ఇక్కడ చూడండి హాయ్ 2500, మళ్ళీ హాయ్ 2500, మళ్ళీ హాయ్ 2500. సో ఇలా 3 times మనకు రెప్లికేట్ అయ్యి మనకు న్యూ లిస్ట్ అనేది డిస్ప్లే వస్తుంది. సో ఇలా ఇది ఒక ఆప్షన్, అది ఒక ఆపరేషన్. తర్వాత మెంబర్షిప్, ఐడెంటిటీ ఆపరేటర్స్ని కూడా మనం ప్రయోగం చేయొచ్చు దీనిపైన. అంటే ఈ 2 ఆపరేటర్స్ మనకి ఏమి ఇస్తుంది, బూలియన్ టర్మ్స్లో మనకు రిజల్ట్ జనరేట్ చేస్తుంది. సో పైథాన్ అలౌస్ us to check మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ ఆపరేషన్స్ ఇన్ ఏ లిస్ట్. సో లిస్ట్ పైన మనం ఈ 2 ఆపరేటర్స్ని కూడా అప్లై చేయొచ్చు, వాటి యొక్క రిజల్ట్స్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే A = HELLO ఒక లిస్ట్. ఓకేనా. ఇప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్ తీసుకుంటే మెంబర్షిప్లో మనకు ఇన్ నాట్ ఇన్ ఉంది. సో ఎల్ ఇన్ ఏ అంటే ఇక్కడ ఏంటి, ఇది లిస్ట్. ఓకేనా. ఈ ఏ అనే లిస్ట్లో ఎల్ ఉందా, ఒకవేళ ఉందనుకోండి ట్రూ, ఒకవేళ లేదంటే ఫాల్స్. అలాగే ఇది ఒక ఆపరేటర్ మెంబర్షిప్. నాట్ ఇన్ అనేది ఇంకొక ఆపరేటర్. ఓకేనా. మెంబర్షిప్ ఆపరేటర్ హెచ్ నాట్ ఇన్ ఏ అనే లిస్ట్లో హెచ్ లేదు కదా అంటున్నాం ఇక్కడ, కానీ బట్ ఉంది కదా, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నాట్ ఇన్ ఇచ్చేసాం కాబట్టి దానికి క్వైట్ ఆపోజిట్. ఓకేనా. సో ఫాల్స్ మనకు రిజల్ట్. ఓకేనా. అలాగే ఇక్కడ బాక్సెస్లో మీకు ఐడెంటిటీ ఆపరేటర్స్ని కూడా ఇచ్చేసాను. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏం చెప్తుంది, ఆబ్జెక్ట్స్తో పాటు వాటి యొక్క మెమరీ లొకేషన్స్ కూడా సేమ్ అయితేనే మనకు ట్రూ వస్తుంది, అదర్వైజ్ ఫాల్స్. సో ఇక్కడ ఒక్కొక్క పర్పస్ కోసం మీకు డిఫరెంట్ 3 typesలో మీకు డివైడ్ చేస్తూ చూపిస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ లిస్ట్ 1 అనే ఒకటి క్రియేట్ చేశాను 1 2 3. ఓకేనా. లిస్ట్ 2 = సేమ్ 1 2 3. సో గుర్తుపెట్టుకోండి, మనకి లిస్ట్ డేటా టైప్స్ బై క్రియేట్ చేసేటప్పుడే మనకు ప్రతి లిస్ట్కి ఒక సపరేట్ మెమరీ అనేది ఓకేనా స్టోర్ అవుతుంది, ఒక సపరేట్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవుతుంది. సో ప్రతి లిస్ట్కి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈవెన్ దో మనకు కంటికి సేమ్ ఆబ్జెక్ట్స్ అంటే సేమ్ ఎలిమెంట్స్ కనిపించినా కూడా ఈ 2 ఒకటే కాదు. ఓకేనా. ఎందుకంటే ఇది మ్యూటబుల్ డేటా టైప్. ఫ్యూచర్లో మనం ఈ లిస్ట్ 1ని చేంజ్ చేసుకుంటాం, అలాగే లిస్ట్ 2ని కూడా చేంజ్ చేసుకుంటాం. ప్రస్తుతానికైతే క్రియేట్ చేసేటప్పుడే
ఐడి అనేది డిఫరెంట్ ఐడీస్తో స్టోర్ అయింది. ఇప్పుడు L1 ఈజ్ L2, లిస్ట్ 1 ఈజ్ లిస్ట్ 2, రెండు సేమా? మనకు చూడడానికి ఫిజికల్గా సేమే, కానీ వాటి యొక్క ఐడెంటిఫికేషన్ అనేది డిఫరెంట్, కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఫాల్స్. ఇది డైరెక్ట్గా మనం క్రియేట్ చేసేటప్పుడు. అలా కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లిస్ట్ని మనం ఒక న్యూ లిస్ట్కి అసైన్ చేసామనుకోండి ఇక్కడ, ఓకేనా. మనకు లిస్ట్ 1 లిస్ట్ 2 ఉంది. ఇప్పుడు లిస్ట్ 3 ఈక్వల్స్ టు లిస్ట్ 1 లిస్ట్ 2, ఓకేనా. L3 ఈక్వల్స్ మనకు L1 L2 ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి L3 అనేది లేదు కదా, సో L3కి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ L2ని నేను అసైన్ చేస్తున్నాను. L3 ఈక్వల్స్ టు L2, ఓకేనా. ఇప్పుడు ఈ ఐడెంటిటీ ఆపరేటర్ ఈజ్ని అప్లై చేసేటప్పుడు L2 ఈజ్ L3 అంటే L2 అనే లిస్టు L3 లిస్ట్ రెండు కూడా సేమేనా అని క్వశ్చన్ చేస్తున్నాం పైథాన్ని. ఎస్, ట్రూ. ఎందుకంటే ఇక్కడ క్రియేట్ చేయట్లేదు, జస్ట్ L3 అనే న్యూ లిస్ట్కి ఎగ్జిస్టెడ్ లిస్ట్ అంటే L2 లిస్ట్ మనం ఇక్కడ అసైన్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇలా అసైన్ చేసేటప్పుడు వాటి యొక్క వాల్యూస్తో పాటు వాటి యొక్క మెమరీ లొకేషన్ కూడా షేర్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. డైరెక్ట్గా మనం క్రియేట్ చేసినప్పుడేమో డిఫరెంట్ ఐడీస్ వస్తుంది, అలా అసైన్ చేసేటప్పుడేమో సేమ్ ఐడీనే షేర్ చేసుకుంటాం. అందుకే ఇక్కడ మనకు ఆన్సర్ ట్రూ. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీకు ఆన్ స్క్రీన్ చూపిస్తాను, ఓకేనా. వీటి యొక్క ఐడీస్ చెక్ చేసుకుంటే ఐడి ఆఫ్ L1 చూడండి, ఈ ఐడెంటిఫికేషన్ నెంబర్ వచ్చింది. ఐడి ఆఫ్ L2 తీసుకుంటే మనకు లాస్ట్ 3656 వచ్చింది. అలాగే ఐడి ఆఫ్ L3 లిస్ట్ 3 తీసుకుంటే సేమ్ 3656, ఎందుకంటే L3కి L2 రెండు ఒకే షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇది, అందుకే మనకి ఇక్కడ ఆన్సర్ ట్రూ. అలాగే ఐడి ఆఫ్ L1 L2, సో L1 చూడండి 1128 వచ్చింది, 3656 వచ్చింది, కాబట్టి ఇక్కడ మనకు ఫాల్స్, ఓకేనా. సో మీకు ఆన్ స్క్రీన్ చూపించినా కూడా మనకు సేమ్ ఇలాంటి డిఫరెంట్ ఐడీసే వస్తుంది, ఓకేనా. నేను ట్రై చేస్తాను మీకు చూపించడానికి. సో ఫస్ట్ మనం ఆన్ స్క్రీన్ ఒకసారి మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఈ లిస్ట్ యొక్క ఆపరేషన్స్, ఓకేనా. సో అవేంటో 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ మీకు కాన్కాటినేషన్. సో ఏ అనే లిస్ట్ ఉంది, బి అనే లిస్ట్ ఉంది మనకి ఆన్ స్క్రీన్లో. ఇప్పుడు ఏ ప్లస్ బి అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, కొత్త లిస్ట్ అనేది క్రియేట్ అయింది, ఓకేనా. ఏలో ఏముంది, ఇది ఉంది. అలాగే బిలో ఏముంది, సో పైన ఇక్కడ చూపించాను, ఓకేనా. సో బి అనే లిస్ట్లో మనకు ఓకే, ఇక్కడ కింద చూడొచ్చు మనం ఏ ఈక్వల్స్ టు ఇది, బి ఈక్వల్స్ టు ఇది, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏ అనే లిస్ట్కి బి అనే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని జాయిన్ చేస్తున్నాం, అంటే 7 తర్వాత వచ్చే ఈ ఐటమ్స్ అన్నీ కూడా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుంది, ఓకేనా. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఒక లిస్ట్ తీసుకుంటే, ఓకేనా, డి ఈక్వల్స్ టు 1, 1, 5, 4, ఓకేనా, 6, 56. ఇక్కడ చూడండి మనకు 1 అనేది 3 times రిపీట్ అయింది, ఓకేనా. సో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, సో ఓకే అసైన్ చేసుకుంటున్నాం కదా, ఓకే. ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి డిఎన్ఏ లిస్ట్లో, ఓకేనా, మనకు ఐటమ్స్ 1 అనేది 3 times రిపీట్ అయింది, అంటే డూప్లికేట్ వాల్యూస్ మనకు రిపీటెడ్గా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది పైథాన్ అనేది మనకు అలో చేస్తుంది అనమాట లిస్ట్లో. ఓకే, కాన్కాటినేషన్ చేసాం కదా. సో మరొక కాన్కాటినేషన్ చేద్దాం, చిన్నవి. హాయ్ ప్లస్ ఓకే హాయ్ 5, 6 ఇది ఒక లిస్టు. సో ఈ లిస్ట్ని ఇంకొక లిస్టుతో మనం మెర్జ్ చేద్దాం, ఓకేనా. మెర్జ్ అంటే ఇక్కడ జాయినింగ్ అనమాట, 5, 6, ఓకేనా. ఇప్పుడు చూడండి కొత్త లిస్ట్ అనేది కాన్కాటినేట్ అయ్యి మనకి ఇలా డిస్ప్లే వచ్చింది. సో ఇలా కాన్కాటినేషన్ ఆపరేషన్ చేయొచ్చు. అలాగే ఇదే లిస్ట్ నేను రెపిటేషన్ కూడా చేయొచ్చు. నాకు 2 times కావాలి. చూడండి హాయ్ 5, 6, ఓకేనా. మీకు స్పేస్ ఉన్నా కూడా స్పేస్ కూడా మనకు ఇంక్లూడ్ అయ్యి వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మల్టిపుల్ స్పేసెస్ ఇచ్చినా కూడా సింగిల్ స్పేస్, బట్ వితిన్ ఇక్కడ, ఓకేనా, స్ట్రింగ్లో ఇది స్పేస్ కూడా ఇంక్లూజివ్ కాబట్టి ఇక్కడ ఇంక్లూజివ్ వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ జనరల్గా అయితే కామా తర్వాత సింగిల్ స్పేస్ యాక్సెప్టెడ్, బట్ మల్టిపుల్ స్పేసెస్ ఇస్తే అది తీసుకోదు, ఓకేనా. సో అది
సింగిల్ స్పేస్కి మాత్రమే అవకాశం ఉంటుంది. ఓకేనా. అలాగే ఈ కన్కాటినేషన్లో మీకు 10 టైమ్స్ కావాలి. సో 10 టైమ్స్ రిపీటెడ్గా మనకు లిస్ట్ అనేది రిపీట్ అయింది. ఇది రిపిటేషన్. తర్వాత మీకు మెంబర్షిప్ అండ్ చేయొచ్చు. సో ఇప్పుడు 5 ఇన్, ఓకేనా. ఇక్కడ ఈ లిస్ట్లో, ఓకేనా, ఈ లిస్ట్లో 5 అనేది ఉందా, ఉంటే ట్రూ. ఒకవేళ లేదంటే, ఓకేనా, 15 ఇన్ ఈ లిస్ట్లో ఈ, ఓకేనా, ఇన్ తర్వాత ఇస్తున్నా. సో మీరు ఇంటరాక్టివ్ మోడ్లో ఇలా డైరెక్ట్గా వాల్యూస్ పైన ఆపరేషన్ చేసుకోవచ్చు, మనకు వస్తుంది. లేదు నేను వేరియబుల్ అసైన్ చేసుకొని ఆ వేరియబుల్ పైన చెక్ చేస్తానంటే అలా కూడా చేయొచ్చు. ఓకేనా. సపోజ్ డి అనే ఒక లిస్ట్ ఉంది కదా, ఆ డి అనే లిస్ట్లో 15 ఉందా, లేదు కాబట్టి ఫాల్స్. ఇక్కడ డి అనే లిస్ట్లో మనకి ఇక్కడ ఏముంది, 1 1 4 5 6 5 6 ఉంది. సపోజ్ 5 6 ఇన్ డి, ఎస్ ఉంది కాబట్టి ట్రూ. ఓకేనా. అలాగే నాట్ ఇన్ కూడా యూజ్ చేయొచ్చు. 56 ఉంది బట్ మనం నాట్ ఇన్ చెక్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ వస్తుంది. ఓకేనా. సో ఇన్కి ఆపోజిట్ ఇక్కడ. ఓకేనా. అలాగే మెంబర్షిప్ ఓకే కదా. సో ఐడెంటిటీ ఆపరేటర్స్. సో ఐడెంటిటీ ఆపరేటర్స్ తీసుకుంటే డీలో, ఓకేనా. సో ఫస్ట్ మనకు 2 తీసుకుందాం, సి ఇది, డి ఇది. సో మనకు 2 లిస్టులు ఉన్నాయి, ఈ 2 సేమా కాదా, ఓకేనా. సో సి ఈజ్ డి. సో సి లిస్టు డి లిస్ట్ 2 సేమా కాదా అని చెక్ చేస్తున్నాం. అంటే వాల్యూస్తో పాటు వాటి యొక్క మెమరీ లొకేషన్ కూడా. సో ఇక్కడ సి అనేది డిఫరెంట్, అలాగే డి అనేది డిఫరెంట్ కాబట్టి మనకు సేమ్ కాదు కాబట్టి ఇది. ఓకేనా. అలాగే ఈజ్ నాట్ ఇచ్చేసామనుకోండి, ఈజ్ నాట్ ట్రూ, ఎందుకంటే ఈ 2 కూడా డిఫరెంట్ కాబట్టి మనకు ఇక్కడ ఈజ్ నాట్ ఇచ్చేసినప్పుడు ట్రూనే వస్తుంది. ఓకేనా. అలాగే ఇప్పుడు ఒక కొత్త లిస్ట్ని మనం అసైన్ చేసుకుందాం. ఓకేనా. సో అసైన్ చేసుకునే ముందు ఈ సిడి యొక్క ఐడెంటిఫికేషన్ ఏంటో చూద్దాం. ఐడి ఆఫ్ సి, అలాగే ఐడి ఆఫ్ డి. చూడండి, సి లిస్ట్కి మనకు 3688 అనే ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ వచ్చింది, అంటే మెమరీ లొకేషన్. అలాగే డి అనే లిస్ట్కి 4168 వచ్చింది, అంటే 2 డిఫరెంట్ ఐడీస్. ఇప్పుడు నేను, ఓకేనా, డి, ఓకే, ఈ అనే ఒక లిస్ట్ తీసుకున్నాను, ఈ ఈక్వల్స్ టు డి అంటున్నాను. ఓకేనా. ఈ అనే కొత్త లిస్ట్ ఇప్పటివరకు లేదు. ఓకేనా. సో ఆ ఈ అనే కొత్త లిస్ట్కి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డి అనే లిస్ట్ని నేను అసైన్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇలా అసైన్ చేసేటప్పుడు వాటి వాల్యూస్తో పాటు, ఓకేనా, లిస్ట్లో ఉన్న వాల్యూస్ కానీ ఎలిమెంట్స్ కానీ డేటా ఏదైతే ఉంటుందో అవి స్టోర్ చేస్తూ వాటి యొక్క మెమరీ లొకేషన్ని కూడా షేర్ చేసుకుంటుంది ఈ అనే లిస్ట్కి, కొత్త లిస్ట్కి. కాబట్టి ఇప్పుడు మనం ఐడి ఈని చెక్ చేసుకుంటే ఫస్ట్ ఐడి లిస్ట్ ఈని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి, డీలో మనకి ఏదైతే ఉందో అవే మనకు ఈకి, ఈ అనే లిస్ట్కి కూడా కాపీ అయింది. ఇప్పుడు మనం ఐడి చెక్ చేసుకుంటే ఈ అనే లిస్ట్కి, ఓకేనా, చూడండి, డీకి ఏదైతే మెమరీ ఉందో అదే మెమరీ లొకేషన్ కూడా ఈని కూడా రెఫర్ చేస్తుంది. ఓకేనా. సో ఇలా ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు, ఈ ఈజ్ డి, ఈ అనే లిస్టు డి 2 కూడా సేమేనా, ఎస్ సేమ్, ఎందుకంటే వీటి యొక్క ఐడీస్ సేమ్, అలాగే వాటి యొక్క ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడ సేమ్. ఓకేనా. ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ చెక్ చేసి 2 విషయాలు చెక్ చేస్తుంది. ఈ 2 లిస్టులోనూ సేమ్ వాల్యూస్ ఉండాలి, అలాగే వాటి యొక్క ఐడీస్ కూడా సేమ్ అయి ఉండాలి. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా, 2 సేమ్ ఉన్నాయి కాబట్టి, అలాగే 2 ఐడీస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ వచ్చింది. ఇప్పుడు ఈ అనే లిస్ట్కి అప్డేట్ చేద్దాం. ఓకేనా. 0 ప్లేస్లో నాకు ఏం కావాలి, హెలో అనే పదం కావాలి. ఓకేనా. ఇప్పుడు ఈ చెక్ చేసుకుంటే చూడండి, అలాగే వీటి యొక్క ఐడి ఏమైనా చేంజ్ అవుతుందా, చూడండి, చేంజ్ కాలేదు. ఓకేనా. అలాగే ఇప్పుడు ఐడి ఆఫ్ డి చెక్ చేద్దాం, ఎందుకంటే ఈని చెక్ చేసాం, మోడిఫై చేసాం కదా. సో సేమ్. అలాగే
ఎలిమెంట్ డిలో కూడా ఒక ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మోడిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు నాకు 100 ఫిఫ్త్ ఎలిమెంట్ నాకు 100గా కావాలి. ఇప్పుడు డీని ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి 56 ఈ చివరిలో ఉన్న ఫిఫ్త్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాని ప్లేస్లో 100 వచ్చింది. ఇప్పుడు ఐడి ఆఫ్ డి చెక్ చేసుకుందాం. సేమ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఆల్రెడీ మనకు ఈ డి రెండు అసైన్ చేసుకుంటాం, వాటి యొక్క మెమరీ లొకేషన్స్ అనేది షేర్ చేసుకునింది. ఓకేనా. సో ఇక్కడ ఈవెన్ ఆఫ్టర్ చేంజింగ్ తర్వాత కూడా మనకు ఐడి అనేది చేంజ్ కావట్లేదు. ఓకేనా, సేమ్ అలాగే స్టిల్గానే ఉంది. ఓకేనా. సో ఇలా మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో లిస్ట్ ఆపరేషన్స్లో మీకు కాన్కాటినేషన్ చూపించాను, అలాగే రెప్యుటేషన్ చూపించాను, అలాగే మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ కూడా చూపించాను. సో ఫుల్ క్లారిటీ ఉంటుంది. సో ఎవరైనా అర్థం కాకుండా కన్ఫ్యూజన్ అయితే స్లో మోషన్లో కావచ్చు, లేదంటే మీకు బోరింగ్ కొడితే ఫాస్ట్ మోషన్లో కూడా అంటే స్పీడ్లో కూడా మీరు వినండి, ట్రై చేయండి. ఎక్కడైనా మీకు కన్ఫ్యూజన్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, లేదంటే జస్ట్ ఒకసారి వీడియోని రివైజ్ చేయండి. సో క్లియర్ కట్గా మీకు లిస్ట్ డేటా టైప్ క్లియర్గా అర్థమవుతుంది. ఇది కాకుండా దీనిపైన సంబంధించిన కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, మెథడ్స్, దీనిపైన కొన్ని ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉంటుంది. అలాగే మీకు ఎప్పుడైనా దీనిపైన సంబంధించిన షార్ట్ వీడియోస్లో ఎంసీక్యూస్ ఇస్తే మ్యాక్సిమం ట్రై చేయండి. తప్పో ఒప్పో ఫస్ట్ మీరు థింక్ చేయండి, మీకు వచ్చిన ఆన్సర్ ఏంటో జస్ట్ కామెంట్ చేయండి. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారనుకోండి, సో మీకు సబ్జెక్ట్ అనేది ఎప్పటికీ గుర్తుంటుంది. ఓకేనా. జస్ట్ షార్ట్స్ చూసేసి ఆన్సర్ చేయలేదనుకోండి, అక్కడ మీకు ఆన్సర్స్ సబ్జెక్ట్ అనేది మర్చిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది కావాల్సి ఉంటుంది, అప్పుడే మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు ప్రతి ఒక్కటి. సో థ్యాంక్ యూ గైస్, ఇంతసేపు మీ పేషెన్స్తో వినదానికి. ఓకేనా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అక్కర్ అవుతుందో అందరికీ ఇన్ఫామ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ప్రతి వీడియోని, షార్ట్ వీడియోస్ని ఓకేనా అన్నిటిని లైక్ చేస్తూ, అలాగే మీకు డౌట్స్ ఏదైనా ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వన్స్ అగైన్.